బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హర్యానాలో వరదలు భీభత్సం సృష్టించాయని చెప్పుకోవచ్చు. ఒక కార్ యాడ్ ను కూడా పూర్తిగా వరద ముంచెత్తింది. నీటిలో యాడ్ లో పార్కింగ్ చేసిన కార్లన్నీ కూడా మునిగి పైన తేలుతున్నాయి. నీటిలో 300కు పైగా కార్లు ఉండిపోయినట్లుగా కూడా తెలుస్తుంది. దాదాపుగా 50 కోట్ల రూపాయలు నష్టం వచ్చే అవకాశం కనిపిస్తోంది. జజ్జర్ జిల్లాలోని బహదూర్గఢ్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది. హర్యానాలో వరదలు భీభత్సం సృష్టిస్తున్నాయని చెప్పుకోవచ్చు. భారీ వర్షాల కారణంగా హర్యానా అత్తలాకుతలమవుతోంది. హర్యానా, పంజాబ్లో భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాల్లో రోడ్లు, నివాసాలు, సంస్థలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని చెప్పుకోవచ్చు. ఇదిలా ఉంటే భారీ వర్షాలకు హర్యానాలోని మారుతి సుజుకి గిడ్డంగిలో దాదాపు 300 కార్లు నీటిలో మునిగిపోయాయి. ఆ విజువల్స్ కూడా మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. ఆ స్క్రీన్లో చూస్తుంటే కూడా ఏదో పిల్లలు ఆడుకుంటున్న కార్ల బొమ్మల్లాగా కనిపిస్తున్నాయి. ఇవి నిజంగానే కార్లు. ఆ గోడౌన్ మొత్తం కూడా వాటర్తో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ వరదంతా కూడా ఒక్కసారిగా ముంచెత్తిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏ విధంగా వరద ముంచెత్తిందో కూడా ఆ కార్లు కూడా దాదాపుగా మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ వర్షపాతం ఎంతగా నమోదైందో, వరద ఎంతగా అక్కడ హర్యానాని చుట్టుముట్టిందో కూడా ఈ విజువల్ చూస్తుంటే మనకి పూర్తిగా అర్థమవుతోందని కూడా మనకు చెప్పుకోవచ్చు. కార్లు నీటిలో మునిగిపోయిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నట్లుగా కూడా మనకి తెలుస్తోంది. హర్యానాలోని జజ్జర్ జిల్లాలోని బహదూర్గఢ్ ప్రాంతంలో మారుతి సుజుకి కార్ల గిడ్డంగి ఉంది. ఆ కంపెనీ అక్కడ 300 కార్లను పార్క్ చేసి ఉంది. ఆ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల కారణంగా అన్ని కార్లు కూడా నీటిలో మునిగి పూర్తిగా దెబ్బతిన్నట్టుగా కూడా మనకి సమాచారం అందుతోంది. కొన్ని కార్లు నీటిలో తేలియాడుతూ ఉన్నాయి. ఇదంతా వీడియోలో రికార్డ్ అయింది. సాధారణంగా కార్లు వర్షపు నీటిలో పడినప్పుడు నీరు ఇంజన్ ఇతర భాగాల్లోకి ప్రవేశించి సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ఇవి తరచుగా అందరూ కూడా ఫేస్ చేస్తూ ఉంటారు. 300 కార్లు నీటిలో మునిగిపోవడంతో మారుతి సుజుకి భారీగా నష్టం వాటిల్లింది అని కూడా అధికారులు చెప్తున్నారు. దాదాపుగా ఈ నష్టం 50 కోట్ల నష్టం వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. వర్షపు నీటిలో చిక్కుకున్న కార్లను బయటకు తీసేందుకు కూడా అక్కడ అధికారులు ప్రస్తుతం ప్రయత్నిస్తున్నట్లుగా కూడా మనకి తెలుస్తోంది. దాదాపుగా కూడా ఈ గోడౌన్లో, ఈ గిడ్డంగిలో 300కి పైగా మారుతి సుజుకి కార్లు ఉన్నాయి అంటూ కూడా అధికారులు చెప్తున్నారు. దీనికి భారీ నష్టం వాటిల్లే అవకాశాలు కూడా ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్నాయని కూడా చెప్తున్నారు. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం, అటు హిమాచల్ ప్రదేశ్ కానీ ఇటు చైనాని కానీ వర్షాలు ఏ విధంగా ముంచెత్తుతున్నాయో కూడా రెగ్యులర్గా మనం చూస్తూనే ఉన్నాం. ఇదే నేపథ్యంలో హర్యానా, పంజాబ్ రాష్ట్రాలను కూడా భారీ వరదలు ముంచెత్తాయని కూడా చెప్పొచ్చు. ఇదే నేపథ్యంలోనే మారుతి సుజుకి గోడౌన్ మొత్తం కూడా 300 కార్లు ఆ గోడౌన్లో ఉన్నాయి, ఆ గిడ్డంగిలో ఉన్నాయి. అవన్నీ కూడా ఒక్కసారిగా ఆ వరదలలో మునిగిపోయిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి కూడా 50 కోట్ల వరకు నష్టం వచ్చే అవకాశం ఉంది అని కూడా అధికారులు చెప్తున్నారు. అన్ని కార్లు కూడా నీటిలో మునిగి పూర్తిగా దెబ్బతిన్నాయి అన్నట్లుగా కూడా మనకి తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలు కూడా ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయని కూడా మనం చెప్పొచ్చు. ఆ వీడియో కూడా మనం ఒకసారి చూడొచ్చు పూర్తిగా. ఆ వీడియోలో కార్లన్నీ కూడా ఏ విధంగా మునిగిపోయి ఉన్నాయో కూడా మనకి కనిపిస్తుంది. ఇది కేవలం ఆ హర్యానా వరదల ప్రభావం వల్ల జరిగిందని కూడా అధికారులు చెప్తున్నారు. అక్కడ వర్ష ప్రభావం ఏ విధంగా ఉందో కూడా ఈ గోడౌన్ మునిగిపోయిన స్థాయిని బట్టి మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా కార్లు వర్షపు నీటిలో పడినప్పుడు నీరు, ఇంజన్ ఇతర భాగాల్లోకి ప్రవేశించి సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ఇవి రెగ్యులర్గా మనం చూస్తూనే ఉంటాం. 300 కార్లు నీటిలో మునిగిపోవడంతో మారుతి సుజుకి కూడా భారీ నష్టం వాటిల్లింది అని కూడా అధికారులు చెప్తున్నారు. దాదాపుగా ఆ నష్టం కూడా 50 కోట్ల పైనే ఉంటుందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. క్యాంటీన్ లో ప్లేట్లు కడిగిన సంజిత్ కొండ ఇప్పుడు కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నాడు. గేదెల షెడ్డు వేసిన ఎంఎస్సీ స్టూడెంట్ అక్షయ్ ఇవాళ బెంజ్ కార్లో తిరుగుతున్నాడు. 3 అడుగులు ఎత్తు కూడా లేని ఆర్తి డోగ్రి ఐఏఎస్ కొట్టి రాజస్థాన్నే వణికిస్తోంది. మహిళా పోలీసుకు భర్త సెల్యూట్ చేస్తే అవమానం అనుకొని ఐపీఎస్ చదివి మహారాష్ట్రలో అంబిక సూపర్ పోలీసుగా మారింది. వీళ్ళంతా మన చుట్టే ఉన్నారు, కానీ వీళ్ళ కథలే మనకు తెలియవు. కృషితో ఋషులుగా మారిన వీరి స్ఫూర్తినిచ్చే కథలు ఇప్పుడు మీరు సుమన్ టీవీ విజేతలు చూడండి. సక్సెస్ స్టోరీస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ సుమన్ టీవీ విజేత.